తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా చేశారు. ధృవీకరించింది గవర్నర్ కార్యాలయం. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు తమిళసై సౌందరరాజన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, జాన్సెటాని ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ గా మనం చూడాలి దీన్ని. ఎందుకంటే తెలంగాణ గవర్నర్ గా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న గవర్నర్ తమిళసై కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని రాష్ట్రపతికి కూడా పంపించారు. ఆమె రాజీనామా లేఖ కూడా దాదాపు ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె తమిళనాడు నుంచి గతంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు బీజేపీ పార్టీకి. అక్కడ నుంచి లోక్సభకు గత ఎన్నికల్లో కూడా తమిళనాడులోని తూతుక్కుడి లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమెను తెలంగాణ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది, రాష్ట్రపతి నియమించారు. ఇప్పుడు ఆమె మరొకసారి తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ రోల్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించేందుకు రెడీ అయినట్లు మనకు తెలుస్తుంది. ఆమె చెన్నై సెంట్రల్ నుంచి, ఈసారి తూతుక్కుడి నుంచి కాకుండా చెన్నై సెంట్రల్ నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంది. ఎక్కడైనా మొత్తానికి తమిళనాడు నుంచి లోక్సభ బరిలో ఆమె దిగబోతున్నారు. ఇందుకోసమే ఆమె రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తుంది. మనకు గతంలో కేసీఆర్ తో గవర్నర్ కున్న గ్యాప్ అనేది, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, గవర్నర్ గా తమిళసై ఉన్నప్పుడు చాలా గ్యాప్ ఉండేది. మనం ఆ సందర్భంగా గవర్నర్ చాలా మంది కూడా రాజకీయ నాయకురాలు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా విమర్శలు చేసిన సందర్భాలు మనం. ఎందుకంటే ఆమె అంతకుముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి అదే ఇంప్రెషన్ తో ఆమె వ్యవహరిస్తున్నారు, అదే రకంగా వ్యవహరిస్తున్నారని ఇటు బీఆర్ఎస్ అనుకుంది. అటు ఆమె కూడా చాలా సార్లు పొలిటికల్ స్టేట్మెంట్ కూడా చాలా సార్లు గవర్నర్ హోదాలో కూడా చేశారు. అది చిట్ చాట్ లో కానీ, కొన్నిసార్లు ఆన్ రికార్డు కానీ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా చాలా చేశారు. ఆ సందర్భంగా చాలా విమర్శలు వచ్చాయి. ఆమెపై రాజకీయ నాయకురాలుగా వ్యవహరిస్తున్నారంటూ, బీజేపీ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారు గవర్నర్ గా కాకుండా అంటూ. ఇప్పుడు ఆమె మరొకసారి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తమిళసై ఆ తర్వాత నేరుగా గవర్నర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గవర్నర్ నుంచి నేరుగా రాజకీయాల్లో ప్రత్యక్షంగా దిగబోతున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె స్థానంలో పోటీ చేసినప్పుడు కేవలం 2,10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. మనకు తెలుసు తమిళనాడులో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ప్రత్యక్ష ఎన్నికల్లో. అయితే గవర్నర్ గా వచ్చిన ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఈసారి రాజకీయాల్లో వర్కౌట్ అవుతుందనే భావనలో అటు బీజేపీ ఇటు గవర్నర్ కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. గవర్నర్ తమిళసై చెన్నై సెంట్రల్ నుంచి ఆమె ఈసారి బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తుంది. అదే జరిగితే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తమిళసై తెలంగాణ గవర్నర్ గా పనిచేసినట్టు అవుతుంది. తెలంగాణ గవర్నర్ నుంచి మళ్ళీ లోక్సభ సభ్యురాలిగా అయినట్టు, ఆమె గెలిస్తే లోక్సభ సభ్యురాలిగా అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభావం. తమిళనాడు నుంచి ఆమె కేంద్ర మంత్రి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ ఆలోచనతోనే ఆమె మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగే రాజీనామా చేస్తే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే కొత్తగా తెలంగాణకు ఎవరు గవర్నర్ కాబోతున్నారు అనేది చాలా కీలక అంశంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. ఆయనకు సహకరించే గవర్నర్ వస్తారా, లేకుంటే ఆయనతో డి అంటే డి అనే గవర్నర్ ని కేంద్ర ప్రభుత్వం మోపుతుందా, ఏ రకంగా ఉండబోతుంది, రానున్న గవర్నర్ ఎవరు కాబోతున్నారనే ఒక ఆసక్తి మాత్రం తెలంగాణలో మొదలైంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది తమిళసై. ఇప్పటికే తిరునల్వేలి, దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమిళసై ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గవర్నర్ తమ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ధృవీకరించింది గవర్నర్ కార్యాలయం. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో తమిళసై పోటీ చేయబోతున్నారు.
తిరునల్వేలి, దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజులుగా క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమిళసై ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు సౌందరరాజన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. అయితే రాబోయే గవర్నర్ ఎవరై ఉండొచ్చు? డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇది కొత్తగా ఊహించింది ఏం కాదు, ముందు నుంచి కూడా అనుకుంటున్నట్టుగానే తమిళసై సౌందరరాజన్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. ఆమె ముందు నుంచి కూడా అంటే ముందుగా తమిళనాడు బీజేపీకి అధ్యక్షురాలుగా పనిచేశారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తమిళసై సౌందరరాజన్ ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ గా 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ 8 వరకు ఆమె పదవి కాలం ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె తిరునల్వేలి లేదంటే చెన్నై నుంచి పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ మేరకే తన పదవికి 6 నెలల ముందుగానే రాజీనామా చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కొత్తగా గవర్నర్ ఎవరు నియమిస్తారనేది ఈ సాయంత్రానికి కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.